సో రైట్ మనతో పాటు 317 జియో సంబంధించిన ఉద్యోగ బాధితులు అయితే ఉన్నారు. సో వాళ్ళకి స్థానికేతర అయితే గత ప్రభుత్వం 317 జియో తేవడం వల్ల మా అందరికీ అన్యాయం జరుగుతూ ఉందంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మనం మాట్లాడించే ప్రయత్నిద్దాం. మేడం ఏంటి చెప్పండి, అంటే ఎప్పటి నుండి అంటే గత ప్రభుత్వంలో 317 జియో తేవడం జరిగింది, దానివల్ల మీకు అన్యాయం జరిగిందని చెప్తా ఉన్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేస్తా అని చెప్పడం జరిగింది. మరి ఇప్పటిదాకా ఎందుకు మీ సమస్య పరిష్కారం కాలేదంటే? మాకు తెలియదు ఎందుకు సమస్య పరిష్కారం కావట్లేదో, కానీ ఆ సమస్య పరిష్కారం కానందుకే ఇవాళ మేము మీటింగ్ పెట్టుకున్నాము. అయితే మాకు హామీలు ఇస్తున్నారు కానీ అవి నెరవేర్చట్లేదు. మా ఓపిక నశించిపోయింది. కాబట్టి మేము ఏప్రిల్ 24వ తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పెట్టుకొని మేము మాకు స్పష్టమైన హామీ వచ్చేంత వరకు సీఎం రేవంత్ రెడ్డి గారి ద్వారా వచ్చేంత వరకు మేము ఈ యొక్క సమస్యను మేము మర్చిపోయేది లేదు. మాకు న్యాయం జరగాల్సిందే. ఎందుకంటే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము 317 జీవో ద్వారా. అలాగే ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు, ఆ హామీని నెరవేర్చుకోమని మేము అడుగుచున్నాం. కలిసే ప్రయత్నం చేశారా మరి రాష్ట్రంలో ఉన్న ఏదే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మీ జిల్లా నాయకులు ఉంటారు? అప్పుడు ముఖ్యమంత్రి అయిన 1 వీక్కి ప్రజా దర్బార్ అని పెట్టాడు కదా, ఆ రోజు మేము కలిసాము. మీ సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పాడు. కమిటీ వేశారు. ఆ కమిటీలో మంత్రి రాజా నరసింహ కూడా అందరికీ న్యాయం చేస్తామన్నారు. కానీ ఇంతవరకు కొత్తగా న్యాయం చేసింది ఏమీ లేదు. ఓన్లీ స్పౌజ్, మ్యూచువల్, ఇంకా ఎక్కడ మీరు ఉద్యోగం చేసేది ఎక్కడ, మీరు ఉండేది ఎక్కడ? నేను ఉండేది సీతాఫల్ మండి, ఉద్యోగం చేసేది కోళ్ళ పడకలు అనమాట, మహేశ్వరం. ఇబ్బందులు ఏమున్నా, మా పిల్లలను వదిలిపెట్టి మార్నింగ్ 6 o'clock పోయి మళ్ళీ 7:30కి వస్తున్నాము. స్కూల్లో పిల్లలను అయితే చూసుకుంటున్నాం కానీ పర్సనల్గా మేము మా పిల్లలను చూసుకోలేకపోతున్నాము. ఒక ఉపాధ్యాయురాలుగా నేను సక్సెస్ అవుతున్నాను, కానీ నా పిల్లలకు మాత్రం నేను ఏమాత్రం న్యాయం చేయలేకపోతున్నా. ఎందుకంటే కొన్ని రోజులు ఇట్లా దూరంగా ప్రయాణం చేసి దగ్గరికి అవుతామనే హోప్ ఉండేది. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. అందుకు చాలా మానసికంగా అంతే కదా ఆ ప్రభుత్వం చేసింది. అయితే ఈ ప్రభుత్వము నెరవేరుస్తా అని కొండంత ఆశతోని, ఆశ ప్లస్ మేము హామీతోనే బ్రతుకుతున్నాం. సో దానివలన మేము చాలా నిరాశకు గురయ్యి చాలా ఇబ్బందులు పడుతున్నామండి. మానసికంగా చాలా బాధ అనుభవిస్తున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మా యొక్క బాధను అర్థం చేసుకొని ఇది సమస్య మీ పరిధిలో ఉన్నదే తీర్చాలని మేము చేతులు జోడించి వేడుకుంటున్నామండి. నా పేరు లత అండి. ఇంతకుముందు ఏదైతే సీఎం గారు హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చుకోవాలనే కోరుకుంటున్నామండి. అంతకుమించి ఏం లేదు. మేము ఇంతకుముందు గవర్నమెంట్లో ఎన్నోసార్లు వాళ్ళు తీసుకున్న అసమంజసమైనటువంటి నిర్ణయము దానిని సరిచేస్తా అని చెప్పిన మీరే గవర్నమెంట్ మీదైనప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అంటే సీఎం అయిన తర్వాత మరి మీకు ఎందుకు ఆ సమస్యలాగా అనిపించడం లేదు? వచ్చిన 2 రోజుల్లో 48 గంటల్లో తీరుస్తా అన్న మీరే సంవత్సరం దాటిపోయింది, అయినా కానీ మీకు ఎందుకు ఆ ఆలోచన రావట్లేదు? ఇప్పుడు అది సమస్య కానట్లు ఎందుకు మీరు అట్లా సైలెంట్గా ఉంటున్నారో కొంచెం చెప్పండి దయచేసి. మరి ఇప్పుడు నేను రోజు 120 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాను. 120 240. మరి నేను నా పిల్లలకు న్యాయం చేసుకుంటానా? నా స్కూల్లో పిల్లలకు న్యాయం చేయగలనా? అటు చేయలేక ఇటు చేయలేక చాలా మానసిక క్షోభలో ఉన్నాము. అప్పుడు నీ సంవత్సరమా అంటే ఇప్పుడు 3 years అయిపోయింది. 3 yearsలో ఇప్పుడు ఉద్యోగాలు లేని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారంటే అర్థం ఉంది. ఉద్యోగం వచ్చి సర్వీస్ ఉన్న వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఈ సమస్య చిన్నది కాదనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన అందిస్తా ఉన్నా, ఎవరికి సమస్యలు లేకుండా అయితే పాలన నడుస్తా ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ ఇక్కడ మీరు చెప్తా ఉంటే సమస్యలు కనిపిస్తాయి. మరి సమస్య లేకుండా పాలన చేస్తున్నారు అని అంటే మరి ఇంకెవరి సమస్య తర్వాత? మాకైతే పెద్ద సమస్య మీకు అనిపిస్తూనే ఉంది కదా. 3 సంవత్సరాల నుండి వాళ్ళు చెప్పిన మాటనే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి ప్రభుత్వం లేకుండా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళు బాధపడుతున్నారు, వీళ్ళకి పెద్ద సమస్య, అసలు ప్రయాణాలు చేయలేకపోతున్నారు, మహిళా ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారన్న మీరే మరి మీ చేతులలోకి వచ్చిన తర్వాత మీ పరిధిలో ఉన్న సమస్యను తీర్చలేక ఇది పెద్ద సమస్య లేక భూతంలాగా చూపిస్తున్నారు. మరి ఇంతకుముందు మరి పెద్ద సమస్య అని తెలియలేదా? మరి ఈ సమస్య చిన్నదే, 48 గంటలు తీర్చాలి అన్న ఆలోచన ఉన్న మీరే ఈ సమస్యను ఎందుకు ఇంత పెద్దగా చేసి ఇన్ని రోజులైనా మీరు సమస్య తీర్చలేకపోతున్నారు? మీ పరిధిలో ఉంది కదా. ఒక సీఎం అన్న తర్వాత తీర్చలేనంత పెద్ద సమస్యనా మరి ఇది? అంత పెద్ద సమస్య అన్నప్పుడు ఖచ్చితంగా మరి మాకు బాధ ఉన్నట్లే కదా. 48 గంటల్లో టీ తాగే లోపు మీ సమస్య పరిష్కారం అయిపోతుంది అన్నాడు కదా. టీ తాగడం దేవుడు అడగండి, మేము టీ తాగలేని పరిస్థితిలో ఉన్నాం. మేము మార్నింగ్ మాకు ఏ టైంలో ఒక పూట కూడా ప్రశాంతంగా తినలేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు కాదు, 3 సంవత్సరాల నుండి ఇంత ప్రయాణాలు చేస్తూ మేము సరైన
టైంలో తిండి లేక అనారోగ్య పాలవుతున్నారు ఎంతోమంది ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ ఎవరన్నా కానీ. మరి మీకు ఎందుకు అర్థం కావట్లేదు? అప్పుడు మరి సంవత్సరం అయినా తీరని సమస్య ఉన్నప్పుడు ఇది పెద్ద సమస్యనా చిన్న సమస్యనా వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు మరి చిన్న సమస్య అన్నప్పుడు మరి ఇంత టైం ఎందుకు పట్టింది? మరి పెద్ద సమస్య అన్నప్పుడు మరి ఇది గంట 2 గంటల్లో తీరుస్తామని ఎట్లా హామీ ఇచ్చారు? అంటే మీరు ఇచ్చిన హామీ తప్ప లేకపోతే సమస్యనే అంత పెద్ద సమస్యనా? మరి గెలవడం కోసమే అంటే మరి గెలిపించాం కదా, మరి మీరు మా సమస్యను తీరుస్తారనే కదా మిమ్మల్ని గెలిపించింది. మరి మేము గెలిపించి తప్పు చేసామా? మరి అదన్నా చెప్పండి. మరి గెలిపించి తప్పు చేసామా? పోనీ సమస్య చిన్నదే అంటే మరి తీర్చగలిగిన సమస్య అయితే దయచేసి తీర్చండి. ఎందుకంటే మేము ఆల్రెడీ మేము చాలా ఓపిక పట్టాము, సంవత్సరం అయిపోయింది, ఇంకా ఓపిక పట్టేంత టైము మాకు లేదు. మీరు ఇంకా దీని తర్వాత న్యాయం చేసినా మాకు ఎలాంటి లాభం ఉండదు. అప్పటికి మేము అనారోగ్య పాలయ్యి VRSలో తీసుకుంటే మీరు ఇచ్చి కూడా మాకు ఎలాంటి లాభం ఏమీ ఉండదు దానివల్ల. కాబట్టి మేము విసుగెత్తిపోయాము. అందుకే రేపు చలో హైదరాబాద్ అని ఏప్రిల్ 24న ఏర్పాటు చేసుకుంటున్నాము. ఆ రోజు మేము తాడో పేడో ఏదో ఒకటి తేల్చుకోవాలనుకుంటున్నాము. ఇదే చివరి రిక్వెస్ట్ అనుకోండి, లేకపోతే డిమాండ్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. దయచేసి మా సమస్యను తీర్చడానికి లేకపోతే మీరు ఏదన్నా ఒక హామీ ఇస్తారని ఎదురు చూస్తున్నాము. దయచేసి రేవంత్ అన్న మీరే ఏదన్నా మాకు హామీ ఇవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.